డి డాక్టర్ టీవీ. నా వయసు 25 సంవత్సరాలు. నాకు గత వారం రోజులుగా లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్లో నొప్పి, వాపు ఉంది. కారణం ఏమై ఉండొచ్చో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యూజువల్గా అండి 20 సంవత్సరాల వయసు అమ్మాయిలకి నొప్పి అనేది, బ్రెస్ట్ పెయిన్ అనేది చాలా కామన్గా ఉంటుందండి. దీన్ని మనం రెండు రకాలుగా దీన్ని పరిశోధించాలి. ఒకటి, పీరియడ్స్ అప్పుడు వచ్చే పెయిన్ అంటే సైక్లికల్ మాస్టాల్జియా అంటారండి టెక్నికల్గా. రెండు, జనరల్గా ఎప్పుడు వచ్చే పెయిన్ నాన్ సైక్లికల్ మాస్టాల్జియా అంటారు. సైక్లికల్ మాస్టాల్జియా అంటే మనకు పీరియడ్స్ అయ్యే రోజులలో ఎస్పెషల్లీ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా నార్మల్ అండి. అంటే పీరియడ్స్ టైంలో బ్రెస్ట్ సైజ్ పెరగడం కానీ, గ్లాండ్ సైజ్ పెరగడం కానీ, కొంచెం డిశ్చార్జ్ రావడం కానీ ఉండడం చాలా కామన్. సో దానివల్ల పెయిన్ ఉండొచ్చండి. దీనికి సింపుల్ ట్రీట్మెంట్ అండి, మనకు పెయిన్ కిల్లర్స్, ఏదర్ బేసిక్ పారాసెటమాల్ కానీ ఏదైనా NSAIDs అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్ఫుల్ టాబ్లెట్స్ నొప్పి తీవ్రతను బట్టి మనం వాడచ్చు. నెంబర్ 2, నాన్ సైక్లికల్ మాస్టాల్జియా అంటే పీరియడ్స్ టైంకి సంబంధం లేకుండా నెలంతా పెయిన్ రావడమో లేకపోతే నెలలో సపరేట్గా పెయిన్ రావడమో ఇదేంటంటారండి. దీనికి మనం ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఏమైనా గడ్డలాగా ఉందా, ఏమైనా ఒక అల్ట్రాసౌండ్. మీరు 20 సంవత్సరాల వయసు అమ్మాయి కాబట్టి మ్యామోగ్రఫీ పెద్దగా ఉపయోగపడదండి మీకు, బ్రెస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల. సో అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేయడం వల్ల మనకి ఇక్కడ ఏమైనా గడ్డలు ఉన్నాయా బ్రెస్ట్లో, లేకపోతే ఏమైనా డక్స్ ఏమైనా బ్లాక్ అయ్యాయా, లేకపోతే మనం ఇంకోటి రూల్ అవుట్ చేయాల్సింది, మనకు తెలియకుండా ఒక్కొక్కసారి సీట్ బెల్ట్ వల్ల కానీ పొరపాటున ఎక్కడైనా తగులుకోవడం వల్ల కానీ బ్రెస్ట్కి ఇంజరీ అవ్వచ్చు. సో హెమటోమా, రక్తం గడ్డగట్టిందా, క్లాట్ ఏమన్నా ఉందా అనేది మనం చూసుకోవాలండి. సో ఈ టెస్ట్, సింపుల్ టెస్ట్ చేసిన వల్ల ఇవి ఏవి లేవని మనం రూల్ అవుట్ చేస్తే దానికి అప్రోప్రియేట్ మందులు ఇవ్వడము, పెయిన్ కిల్లర్స్ మందులు చేయడం వల్ల మనకు తగ్గిపోద్దండి. ఇవి తగ్గకుండా అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్, హార్మోన్ రిలేటెడ్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి, అవి తర్వాత సెకండ్ స్టేజ్ అన్నమాట. ఇవి ఫస్ట్ దాంట్లో మనకు కాకుండా అంటే కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనం ఇది నయం చేయవచ్చండి. ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ శాతం 90% మించి కూడా క్యాన్సర్ అయి ఉండే ఛాన్స్ చాలా తక్కువ. కాకపోతే అశ్రద్ధ చేయవద్దండి. ఏ చిన్న బ్రెస్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ ఫస్ట్ మీరు మీ దగ్గరలోని బ్రెస్ట్ స్పెషలిస్ట్ని సంప్రదించండి. ఎందుకంటే చిన్న వయసు అమ్మాయిల్లో భారతదేశము, ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే భారతదేశము, శ్రీలంక, పాకిస్తాన్, ఈ 3-4 దేశాల్లో కూడా ఈ 20 సంవత్సరాల వయసు అమ్మాయిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అనేది చాలా ఎక్కువైపోయింది. ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈ వయసు అమ్మాయిలకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం ఎక్కువైపోయింది. కాబట్టి అశ్రద్ధ చేయొద్దండి. క్యాన్సర్ ఉండకపోవచ్చు, కాకపోతే ఖచ్చితంగా డాక్టర్ని కలవండి.